ఆ చిన్న తమ్ముడు ఒక పడవ చేశాడు, కాగితంతో పడవ చేశాడు. ఆ పడవ చేసి దాన్ని ఆ ఇంటి ముందున్న కాలువలో విడిచిపెట్టాడు. అది చక్కగా కాలువలో ప్రవాహంతో వెళ్ళిపోతా ఉంటే ఎంతో సంబరపడిపోయాడు, సంతోషపడిపోయాడు. దాంతోపాటు ఆ పిల్లాడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ నెమ్మదిగా ఆ పడవ ఆ కాలువలో నెమ్మదిగా తనకు దూరం అయిపోతూ ఉంది, ఒడ్డు నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. అయ్యో, నేను సృష్టించుకున్న నా పడవ నాకు దూరం అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి భయపడుతూ బాధపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటే అన్నయ్య పరుగున వచ్చాడు. ఏమైందిరా అన్నయ్య, నేను చేసుకున్న పడవ, నేను బహుగా ప్రేమించే పడవ, అది నాకు దూరం అయిపోతుంది అన్నయ్య, లోపలికి వెళ్ళిపోతుంది అన్నయ్య అని అంటూ ఉంటే అన్నయ్య ఏం చేశాడో తెలుసా? గబగబా వెళ్ళి కొన్ని రాళ్ళు తీసుకొచ్చాడు. రాళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేస్తూ ఉన్నాడు. అది చూసిన తమ్ముడు, ఏంటైనా నువ్వు చేస్తుంది, నా పడవ లోపలికి వెళ్ళిపోతుందని చెప్పి నీకు ఆటలుగా ఉందా? ఆ పడవ మీద రాళ్ళు వేస్తావా? నువ్వు నిజంగా మా అన్నయ్యవైనా? నువ్వు నిజంగా నా అన్నయ్యవైతే ఆ పడవను ఏదో ఒకటి చేసి మళ్ళీ ఒడ్డుకు చేరుస్తావు, కానీ ఇలా రాళ్ళు వేసి ఆ పడవ మునిగిపోయే విధంగా ఎలా చేస్తావు అన్నయ్య? చూడు, నువ్వు రాళ్ళు వేస్తూ ఉంటే అలల తాకిడి చేత ఆ పడవ ఎలా మునిగిపోతుంది అన్నయ్య, దయచేసి రాళ్ళు వేయొద్దు అన్నయ్య అని అంటున్నాడు. కానీ అన్నయ్య మాత్రం రాళ్ళు వేస్తూనే ఉన్నాడు. తమ్ముడేమో అన్నయ్యను చూసి తిడుతున్నాడు, ద్వేషిస్తున్నాడు, కోపడుతున్నాడు. అలా కోపడుతున్నాడు, ద్వేషిస్తున్నాడు. అదే సమయంలో పడవను చూస్తూ ఉంటే ఆ పడవ వెళ్ళిపోతున్న పడవ కాస్త నెమ్మదిగా మెల్లగా ఒడ్డుకొచ్చేసిందండి. అదేమిటి, మా అన్నయ్య రాళ్ళు వేసినప్పుడు అలల తాకిడికి పడవ అల్లాడిపోయింది అనుకున్నానే. ఆ రాళ్ళు వేసింది పడవను ముంచేయడానికి కాదండి, పడవను తమ్ముని దగ్గరికి చేర్చడానికే అన్నయ్య రాళ్ళు వేశాడు. ఎలా వేశాడు? పడవ అవతల రాళ్ళు వేశాడు. ఆ రాళ్ళు వేసినప్పుడు అలల తాకిడికి పడవ కాసేపు తల్లడిల్లినట్టుగా కనిపించింది, కానీ అది తమ్ముడి దగ్గరికి చేరుకుంది. ఏమర్థమైంది మీకు? రాళ్ళు వేస్తున్నప్పుడు తమ్ముడు అనుకున్నాడు, అపార్థం చేసుకున్నాడు, అన్న కావాలనే నా పడవను ముంచేస్తున్నాడు అనుకున్నాడు. కానీ ముంచటానికి కాదండి అన్నయ్య రాళ్ళు వేసింది. ఈరోజు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో కూడా నిన్ను అద్దరికి చేర్చాలని, నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చాలని దేవుడు కొన్ని రాళ్ళు వేస్తూ ఉంటాడు. ఆ రాళ్ళు నీకు అర్థం కాకపోవచ్చు, అవి నీకు కష్ట రూపంలో రావచ్చు, శ్రమ రూపంలో రావచ్చు, అవమాన రూపంలో రావచ్చు, అపాయం రూపంలో రావచ్చు, ఆపద రూపంలో రావచ్చు, అనారోగ్యం రూపంలో రావచ్చు. ఈ దేవుడు వేసే రాళ్ళు ఏ రూపంలోనైనా రావచ్చు. వాటిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. కానీ వాస్తవం ఏమిటంటే ఆయన నిన్ను చేర్చాల్సిన గమ్యానికి చేర్చడానికే ఆయన కొన్నిసార్లు నీకు అర్థం కాని విధంలో ఆయన పరిస్థితులను అనుమతిస్తాడు అనే విషయం మర్చిపోద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.